నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా రామరాజుని కొనసాగించాలంటూ దేశం అధినేత చంద్రబాబు ముందు పాలకొల్లులో ప్రదర్శన చేసిన అభిమానులు. తణుకులో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న దేశం అభ్యర్థి ఆర్మిల్లి, ఆయన సతీమణి కృష్ణ తులసులు ఆశీస్సులు అందిస్తున్న మహిళలు. భారతీయ విద్యా విధానం అత్యుత్తమమైనది. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రకటించిన ఢిల్లీ జేఎన్యూ ప్రొఫెసర్ ప్రసాద్ రాయ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వెనుకబడిన వర్గాలకు మేలు, తాడేపల్లిగూడెం మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఆచంట వేమవరంలో కొనసాగిస్తున్న ఎమ్మెల్యే చెరుకువాడ ఎన్నికల ప్రచారం, వెంట ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు. చివటం అమ్మవారి సమాధిని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, ఘన స్వాగతం పలికిన స్థానికులు. రావులపాలెం, ఆలమూరు మండలాల 61 మంది వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్తపేట వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డికి మద్దతు. వాడపల్లి వెంకన్న ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు, మాఢవీధుల్లో 7 ప్రదక్షిణలు. కోనసీమలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలి. అమలాపురంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సుబ్రహ్మణ్యం. దేవాదాయ భూములను రక్షించే బాధ్యత కార్యనిర్వాహక అధికారులదే. ద్వారకా తిరుమలలో ఉద్బోధించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ. పోలవరం నుంచి కైకులూరు వరకు కార్ల ర్యాలీ నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ. ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని వదంతులు రావడంతో పాలకొల్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశ ప్రాంతం వద్ద ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్గీయులు శనివారం ఆందోళనకు దిగారు. ప్రస్తుత ఎంపీకి అసెంబ్లీ సీటు ఇవ్వవద్దని పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు మరొకసారి స్పష్టం చేశారు. పెద్ద హెడ్డింగ్స్ పెట్టి కింద చివరికి వచ్చిన మార్కెట్లో కార్యకర్తలు ఆందోళన చెందడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా నాకు ప్రగాఢంగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఆయన అనౌన్స్ చేశారు. దాంట్లో ఎక్కడ జరగదని కోరుకుంటా ఉన్నాను. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా నిన్న నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ మీడియా సంస్థలో 2-3 మీడియా సంస్థల్లో ఏసీ పెద్ద హెడ్డింగ్స్ పెట్టడం, క్వశ్చన్ మార్క్స్ వేయడం, లేదా హెడ్లైన్స్లో వేయడం. ఇట్లా మా నాయకుడు ఎక్కడ చెప్పలా, రామరాజు గారిని మారుస్తుందని ఎక్కడ చెప్పారా? కానీ మీడియా సంస్థలు ఉత్సాహం చూపించి వాళ్ళు కావాలని ఏదో తెలుగుదేశం పార్టీని అట్లా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అవి మేమైతే నమ్మట్లా. కార్యకర్తల్లో మనోభావాలు దెబ్బతిని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వరకు ఏ ఇంటిమేషన్ లేదు. అటువంటి ఇంటిమేషన్ వస్తే మీకు కూడా తెలుస్తుంది. మీడియా సంస్థలకి నన్ను అనౌన్స్ చేశారు సీటు, తెలిసిందిగా మీకు అట్లాగే తెలుస్తుంది కంపల్సరీ. కాబట్టి దీంట్లో ఎక్కడ గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశించినా ఆదేశాలను శిరసా మేము వహించాలి. దాంతోపాటు మా యొక్క కార్యకర్తలు కూడా మనోభావాలను గౌరవించి వాళ్ళతో కూడా మాట్లాడాలి ఏదైనా విషయం ఉంటే. అంతేగాని ఎట్లా మార్పులు లేవు. క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ కార్యకర్తలకు కూడా గౌరవం ఉంది. గౌరవం ఉన్నప్పటికీ ఈ సంస్థల యొక్క ప్రాబ్లం మెయిన్గా సోషల్ మీడియా కానీ నిన్నెవరు కొంతమంది వచ్చి మందులు కాల్చారట. ఎట్లాంటి తప్పు కదా. ఎవరు ఏమన్నా సార్ ఏమన్నా చెప్పారా కన్నా చెప్పకుండా వారి ఇష్టం వచ్చినట్టు చేయడం అది కరెక్ట్ కాదు. అలాంటి కరెక్ట్ కాదని మేము భావిస్తూ కార్యకర్తలందరూ కూడా దాని మీద ఎక్కువ పని చెప్తాం. భీమవరం పట్టణంలోని పెద్ద మసీదులో శుక్రవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో భీమవరం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తనయుడు గ్రంథి రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో షేక్ రబ్బానీ, షేక్ అన్సారీ, అఫ్జల్ ఫాషా, మజీద్ సాహెబ్, నజీర్ సాహెబ్, ఖాన్ బాయ్, కరీముల్లా, తోట భోగయ్య పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో చేరినట్లు నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. భీమవరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రం యావత్తూ సంక్షోభంలో చిక్కుకుపోయిందన్నారు. పార్టీ ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆయన సతీమణి కృష్ణ తులసిలు నియోజకవర్గంలో శనివారం వేరువేరుగా తిరిగి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఉండ్రాజవరం జంక్షన్లోని 6వ వార్డు పరిధిలో రాధాకృష్ణ కార్యకర్తలతో కలిసి ఇంటింటా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణం 6వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రభుత్వం చేసినటువంటి మోసగారి సంక్షేమం గురించి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే పథకాలు ఇచ్చారో అనేక ఆంక్షలు పెట్టి మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మాకు కనిపిస్తుంది. చాలా చోట్ల సొంత ఇల్లు ఉందని చెప్పి లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి ఈ విధంగా పెన్షన్లు కట్ చేసి చాలా మందిని రోడ్డును పడేసినటువంటి పరిస్థితి. ఈరోజు చాలా మంది వృద్ధులు పిల్లలు చూడక ఎవరి ఆసరా లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా మందులకి ఇటువంటి వాటికి ఉపయోగపడతాయని చెప్పేసి ఇస్తున్నారు. వీళ్ళు కరెంట్ రేట్లు పెంచేసి కరెంటు బిల్లులు ఎక్కువ రాక తక్కువ వస్తాయా? రాబోయే రోజుల్లో పెన్షన్దారులందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పెన్షన్దారులందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా పెన్షన్ ఇంటికి వచ్చి తీసుకొచ్చే విధానాన్ని, రేషన్ ఇంటికి వచ్చి తీసుకునే విధానాన్ని కూడా కంటిన్యూ చేస్తాం. అలాగే పెన్షన్ పెన్షన్ కూడా 4,000 రూపాయలు ఈ ఏప్రిల్ నుంచే పెంచి ఏప్రిల్, మే, జూన్ కూడా జులై పెన్షన్తో పాటుగా 3,000 రూపాయలు కలిపి జులై పెంచింది 4,000 కూడా కలిపి 7,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేసి వాలంటీర్లకి భవిష్యత్తులో 50,000 రూపాయల వరకు సంపాదించుకునే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు మార్గాన్ని చూపిస్తారు. ఇది వాలంటీర్లు అందరూ కూడా గమనించి రాజీనామాలు చేయకండి. మీరు వాళ్ళు ఎన్ని ఒత్తిడులు చేసినా రాజీనామాలు చేయకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. తప్పనిసరిగా వాలంటీర్లందరికీ భవిష్యత్తులో మరిన్ని మంచి రోజులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తాం. అలాగే కృష్ణ తులసి పట్టణం పరిధిలోని 21వ వార్డుతో పాటు ఇరగవరం మండలం తూర్పు ఉప్పరు గ్రామంలో పర్యటించి ప్రజలతో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో తన భర్త రాధాకృష్ణను గెలిపించడం ద్వారా తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. వీరిద్దరినీ విజయం ద్వారా ఆంధ్రప్రదేశ్ తణుకు నియోజకవర్గం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందగలదన్నారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారు ఐక్య కూటమిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దోమేటి వెంకట సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, నాయకులు చింతలపూడి సన్యాసరావు, గుబ్బల శ్రీనివాస్, అబ్బదాసిర లాజర్, నల్ల భాస్కర్రావు, షేక్ సోరా సాహెబ్, చదలవాడ నాని, తూర్పు విప్పరు గ్రామ మాజీ సర్పంచి ఆకేటి నరసింహారావుతో పాటు పలువురు మాజీ మహిళా కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ విద్యా విధానం ప్రపంచంలోనే అత్యుత్తమైందని ఢిల్లీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హిమాంష్ ప్రసాద్ రాయ్ తెలిపారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వేదాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వరకు అణు అంశంపై మాట్లాడారు. నలంద విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి విదేశీయులు కూడా వచ్చేవారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మేజర్, మైనర్ విధానం అమల్లోకి వచ్చిందని హిమాంష్ తెలిపారు. భారతీయ చరిత్రను చదివి విజ్ఞానవంతులు కావాలని విద్యార్థులకు ఆయన హితవు పలికారు. The universal education. There was nothing like caste. The problem that we face today, the kind of gender segregation we have,
Fortunately, there is no caste segregation right now, but the gender segregation that we have today, that's visible here in the classroom. In JNU, it's not visible. This was the society without any gender discrimination and caste discrimination in India before the British had come. The British came, the Dutch came, the French came, the Portuguese came, because we were the most developed society. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఆఫీసర్ డాక్టర్ కె విష్ణుప్రకాష్లు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవల ద్వారా పేద ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందగలుగుతున్నట్లు ఈ క్లబ్ జిల్లా గవర్నర్ గిట్టం మాణిక్యాలరావు తెలిపారు. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన సంస్థ సేవా కార్యక్రమాల వేడుకల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు వివిధ క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను ప్రశంసించి జ్ఞాపికలు అందించారు. అలాగే శ్రీమతి చిట్టూరి వరలక్ష్మి లయన్స్ ఐ హాస్పిటల్కు క్లబ్ అధ్యక్షులు యాతం నాగరాజు కుమార్ ఆర్థిక సహకారంతో బహుకరించిన నేత్ర పరీక్షా యంత్రాన్ని గట్టెం మాణిక్యాలరావు ప్రారంభించి క్లబ్కు అంకితం చేశారు. మేడం మీరు చేయమంటారు అలాగే అభివృద్ధి చాలా ట్రాన్స్పరెన్సీగా హైజెనికల్గా అనేక రకాల ఎక్విప్మెంట్స్ తోటి మరి వాళ్ళ పేద ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండడం చాలా ఆనందదగ్గ విషయం. మరి అధ్యక్షులు మరి నాగరాజు గారి యొక్క నేతృత్వంలో అలాగే ఎంతోమంది దాతలు అలాగే చైర్మన్ గారు మరి మిగిలిన సెక్రటరీ ట్రెజరర్ గారు మన జోన్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్న ఎంతోమంది పెద్దలందరూ కూడా దీన్ని ఒక సమిష్టి కృషితోటి అద్భుతంగా మరి ఈ ఎక్విప్మెంట్స్ని ఏర్పాటు చేయడం చాలా ముదాహంగా ఉంది. మరి వీరందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందనలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తెలియపరచుకుంటూ ఇవన్నీ కూడా పేద ప్రజలకి అవేర్నెస్ వల్ల ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తణుకు లయన్స్ క్లబ్ వారికి తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక సభ్యులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టూరి వెంకటేశ్వరరావు, క్లబ్ జోనల్ చైర్మన్ మాకిరెడ్డి రామకోటేశ్వరరావు, క్లబ్ కార్యదర్శి ఎం రవి రెజినాల్డ్, కోశాధికారి ఎస్ ఉమామహేశ్వరరావు, హాస్పిటల్ కమిటీ అధ్యక్షులు నల్లజర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి పి నాగభూషణం, క్లబ్ మాజీ అధ్యక్షులు కడియాల సూర్యనారాయణ, చీకటి శ్రీనివాసరావు, పీతాని వెంకటరమణ, అల్లూరి కరుణాకర చౌదరులు పాల్గొన్నారు. తణుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అందించిన ఆర్థిక సహకారంతో వికలాంగులైన ఆళ్ల సీతారామయ్య, జొన్నాడ కళావతిలకు 3 చక్రాల సైకిళ్లను మానవత స్వచ్ఛంద సేవా సంస్థ శనివారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమిని రాంబాబు మాట్లాడారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తణుకుకు చెందిన సీతారామయ్య, శ్రీమతి కళావతి బరోడా వారిని మనం 20,000 రూపాయలు ఈ సైకిల్ అందజేయడం జరుగుతుంది. తద్వారా వారి జీవనోపాధికి కానివ్వండి లేదా ఇంకా వేరే వారి యొక్క దినచర్యలు చేసుకోవడానికి అన్ని రకాలుగా ఈ సైకిల్ ఉపయోగపడాలని మేము ఆశిస్తూ అనేక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఆరోగ్యం కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, లేదా అన్ఫార్చునేట్గా ఏమైనా మనకి అగ్ని ప్రమాదాల్లో కానివ్వండి, అలాగే మనకి ఈ ఫ్రీజర్ బాక్సెస్, అలాగే మార్చురీ వ్యాన్స్, అనేక సేవా కార్యక్రమాలు మానవతా సంస్థ గత 10 ఏళ్ళుగా మనం సేవలు అందిస్తూనే ఉంది. అలాగా ఎంతోమంది ఉదాహరణగా దీని యొక్క విరాళాలు అందించి వారి యొక్క ఈ సేవలను వినియోగించడానికి మనకు అవకాశం కలగజేస్తున్న ప్రతి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సభ్యులు కూడా చక్కటి సహకారాన్ని అందిస్తూ అనేక సేవలు ఇంకా అందించాలని మాకు ఇంకా చాలా చేయూతిస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞాపూర్వకంగా మా యొక్క ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ మల్లిన అరుణసారథి, అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ, కార్యదర్శి ఆలపాటి సోమేశ్వరరావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, ఆనందం మస్తాన్రావు, వంగూరి హనుమంతరావు, ఆకేళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం తణుకులో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ తోట త్రిమూర్తులు, పట్టణ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంతులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో శనివారం జరిగిన బీసీల ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రి పదవులు కూడా బీసీలకు ఇచ్చామని తెలిపారు. బీసీల ఆత్మగౌరవం పెంచేలా వారికి సామాజిక న్యాయం చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కొలుకులూరి ధర్మరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని ఆచంట వేమవరం గ్రామంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం కూడా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను మళ్లీ గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. ఈయన వెంట గ్రామ నాయకులు, మండల నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.